हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। చిటికెడు పొడి కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాల నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. త్రిఫల చూర్ణం వాత, పిత్త, కఫ దోషాల నివారణలో చాలా సమర్థవంతంగా, ఒక రకంగా చెప్పాలంటే కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు త్రిఫల చూర్ణాన్ని తగిన మోతాదులో తీసుకుంటే మన శరీరం సక్రమంగా పనిచేసి అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడింటిని మెత్తని పొడి చేస్తే త్రిఫల చూర్ణం అవుతుంది. అయితే త్రిఫల చూర్ణంలో ఇవి ఏ మోతాదులో వేసుకుని తయారు చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తాను. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరిలో విటమిన్ సి, టానిక్ ఆమ్లం, ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన పిత్త దోషాలు నివారణ జరుగుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. త్రిఫల చూర్ణంలో ఉండే తానికాయ వగరు, ఘాటు రుచిని కలిగి ఉంటుంది. ఇది కఫ రోగాలను తగ్గిస్తుంది. విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తగ్గించి అదనంగా ఉన్న శ్లేష్మాన్ని తొలగించి శ్వాసకోశ సమస్యలు లేకుండా చేస్తుంది. ఇక త్రిఫల చూర్ణంలో ఉండే కరక్కాయ వాత దోషాలను తగ్గిస్తుంది. నాడీ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. శారీరక బలహీనతలు లేకుండా చేస్తుంది. ఇక ఇప్పుడు త్రిఫల చూర్ణంలో ఉన్న ప్రయోజనాలు, రోజులో ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి త్రిఫల చూర్ణమును అనేక వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి త్రిఫల చూర్ణం మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం వలన శరీరంలో కొలెసిస్టోకినిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలై కడుపు నిండిన భావనను త్వరగా మెదడుకు పంపుతుంది. దాంతో కడుపు నిండిన భావన ఉండటంతో ఆకలి త్వరగా వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి త్రిఫల చూర్ణం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే బరువు తగ్గాలని అనుకున్న వారు త్రిఫల చూర్ణం ఎలా వాడాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. రోజులో 1 స్పూన్ పొడిని 3 భాగాలుగా చేసి ఉదయం 1 భాగం, మధ్యాహ్నం 1 భాగం, సాయంత్రం 1 భాగం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి 3 పూటలా తీసుకోవాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా పొట్టను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్ని ఆహారాలు తినడం వలన మన శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. శరీరంలో టాక్సిన్స్ ఎక్కువైతే అనారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటే హానికరమైన విషయాలను వదిలించుకోవడం చాలా ముఖ్యం. త్రిఫల చూర్ణం తీసుకుంటే శరీరంలో ఉన్న విషయాలను బయటకు పంపడమే కాకుండా చర్మం మెరుస్తూ కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపటానికి త్రిఫల చూర్ణం ఎలా తీసుకోవాలో చూద్దాం. 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం, చిన్న అల్లం ముక్క వేసి నీరు 1/2 గ్లాసు అయ్యే వరకు బాగా మరిగించాలి. నీటిని వడగట్టి దానిలో నిమ్మరసం కలుపుకొని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. 1 వారం రోజుల పాటు తాగితే శరీరంలోని విషాలు అన్నీ తొలగిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలను తొలగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేయడమే కాకుండా గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపు శుభ్రంగా ఉండేలా చేసి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. దీనికోసం ఉదయం 1 గ్లాసు నీటిలో 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. త్రిఫల చూర్ణం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్తో పోరాటం చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే పోషకాలు శోషణ బాగా జరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు 1 గ్లాసు నీటిలో చిటికెడు త్రిఫల చూర్ణాన్ని వేసుకుని బాగా కలిపి తాగితే మంచిది. మనలో చాలామంది చిగురువాపు, చిగుళ్ళ వ్యాధులు, నోటి పోత వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. త్రిఫల చూర్ణంలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన చిగురు వాపు, దంతాలకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు నీటిలో త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి ఆ నీటితో నోరు పుక్కిలించాలి. ఈ విధంగా రోజులో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
త్రిఫల చూర్ణం కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కంటి చూపు పెరగడానికి సహాయపడుతుంది. గ్లకోమా, కండ్ల కలక, కంటి శుక్లం వంటి కంటికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పొడిని నీటిలో కలిపి లేదా ఈ పొడి కలిపిన నీళ్లతో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. కంప్యూటర్, ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ముందు ఎక్కువ సమయాన్ని గడిపేవారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు త్రిఫల చూర్ణం బాగా సహాయపడుతుంది. దీనికోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం వేసి రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ప్రతిరోజు త్రిఫల చూర్ణం తీసుకుంటే అంతర్గత మరియు బాహ్య మంటలను తగ్గిస్తుంది. శరీరంలో ఎంజైమ్లను పునరుద్ధరించి విషాలను బయటకు పంపుతుంది. కడుపులో శ్లేష్మ పొరను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ పరిస్థితికి కారణమైన బ్యాక్టీరియా నిర్మూలించడానికి త్రిఫల చూర్ణంలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు సహాయపడతాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి త్రిఫల చూర్ణం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. త్రిఫల శరీరానికి తగినంత పోషకాలను అందించి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు కారణమైన యూరిక్ యాసిడ్ను బయటకు పంపడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందాలి అంటే 1 గ్లాసు నీటిలో త్రిఫల చూర్ణం వేసి 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన గాయాలు నయం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రికవరీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రక్తపోటు ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజు త్రిఫల చూర్ణం తీసుకుంటే రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. దీనికోసం 1 గ్లాసు నీటిలో 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి తాగాలి. లేదా త్రిఫల చూర్ణంలో నీటిని కలిపి పేస్ట్గా చేసి తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీనిలో ఉండే లక్షణాలు జుట్టులో తేమ ఉండేలా చేస్తుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉంటే చుండ్రు సమస్య కూడా ఉండదు. కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు, అలాగే కంటు సమస్యలు ఉన్నప్పుడు, కళ్ళు అలసటగా ఉన్నప్పుడు త్రిఫల చూర్ణం బాగా సహాయపడుతుంది. రోజులో 2 సార్లు త్రిఫల చూర్ణం కలిపిన నీటితో కళ్ళను శుభ్రం చేసుకుంటే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణం కలిపిన నీటిని నోట్లో పోసుకుని పొక్కిలించాలి. అలాగే త్రిఫల చూర్ణంలో తేనె కలిపి తీసుకున్న మంచి ఫలితం కనబడుతుంది. త్రిఫల చూర్ణం పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. చిన్నపిల్లల్లో బలహీనంగా ఉన్న రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. పిల్లల్లో సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు త్రిఫల చూర్ణంలో పాలు లేదా నీరు లేదా తేనె కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు. అయితే సంవత్సరంలో పిల్లలకు చిటికెడు కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. డయాబెటీస్తో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక టానిక్లా పనిచేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇవన్నీ కలిపి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి త్రిఫల ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు తగ్గడానికి, మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు తగ్గడానికి సహాయపడి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. త్రిఫల చూర్ణంలో ఎములైట్ గుణాలు ఉండటం వలన చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. త్రిఫల చూర్ణం మార్కెట్లో లభ్యమవుతుంది లేదా మన ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఉసిరికాయ 80 గ్రాములు, తానికాయ 20 గ్రాములు, కరక్కాయ 20 గ్రాములు తీసుకుని బాగా ఎండబెట్టి పొడి చేసుకుని మూడింటిని బాగా కలిపితే త్రిఫల చూర్ణం తయారైపోతుంది. అయితే త్రిఫల చూర్ణం ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయో చూద్దాం. 1 గ్లాసు నీటిలో 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం వేసి బాగా మరిగించి వడగట్టి తేనె కలుపుకొని తాగవచ్చు. త్రిఫల చూర్ణంలో కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే మచ్చలన్నీ తొలగిపోతాయి. త్రిఫల చూర్ణం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మంచిదే కదా అని ఎక్కువ తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు త్రిఫల చూర్ణం తీసుకోకుండా ఉంటేనే మంచిది. శరీరంలో ఆరోగ్యకరమైన హార్మోన్ల
సమతుల్యత ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత నుండి బయటపడాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 6 స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి ఉదయం లేదా రాత్రి సమయంలో తీసుకోవాలి. మీ సమస్యను బట్టి తీసుకునే మోతాదు ఉంటుంది కాబట్టి త్రిఫల చూర్ణం తీసుకునే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.